హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్గొండ తెలుగు టెక్. తెలంగాణలో మనకి 20,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తామని మనకి చాలా రోజులుగా న్యూస్ పేపర్లో కావచ్చు అండ్ మనకి టీవీలో కావచ్చు చాలా న్యూస్ అయితే మనం వింటూనే ఉన్నాం. చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనకి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. చాలామంది కాకుండా ఇంకా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు, రిలీజ్ చేస్తామని అయితే అంటున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు అయితే మన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎన్ని లెవెల్స్లో కండక్ట్ చేస్తారంటే మనకి స్టేజెస్ ఎన్ని ఉంటాయో ఆ వివరాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి సిలబస్ ఆఫ్ ప్రిలిమ్స్ మెయిన్స్కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ అంశాల గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం మనం ఈ వీడియోలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. టీఎస్ కానిస్టేబుల్కి మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి క్వాలిఫై అయినట్లయితేనే నెక్స్ట్ స్టేజ్కి అనేది వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ సిలబస్ గురించి మార్క్స్ గురించి అయితే మనం ముందు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పిఎంటీ అంటారు. ఈ టెస్ట్లో వచ్చేసి మనకి హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, వీటిని అయితే మెజర్మెంట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మనకి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి రెండు టెస్ట్లో క్వాలిఫై అయినట్లయితేనే నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకి ఇది ఫైనల్ రౌండ్ అని చెప్పుకోవచ్చు, ఆర్ ఫైనల్ ఎగ్జామ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ నెక్స్ట్ మనకి పిఎంటీ అండ్ పీఈటీ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఈ 3 క్వాలిఫై అయినట్లయితేనే మనకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలిజిబుల్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్కి వాళ్ళకైతే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ వివరాలు అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనమైతే సిలబస్ చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. టోటల్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మనకి సిలబస్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మెయిన్ మనకి అర్థమెటిక్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్లో అంటే మనకి ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ, కెమిస్ట్రీ, వీటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, వీటి గురించి అయితే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామిక్ గురించి అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ అని చెప్పుకోవచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, వాటి గురించి అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ గురించి కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి స్కోరింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్స్ ప్రిటైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే మనకి తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సిలబస్లో మనకి కంప్లీట్గా క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనకి కేటగిరీ వైజ్గా ఉంటుంది అనమాట. మనకి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ రావాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీసీ వాళ్ళకి వచ్చేసి 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60 మార్క్స్. ఇవైతే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా వాళ్ళు కట్ ఆఫ్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ని డిసైడ్ చేశాక ఆ కట్ ఆఫ్కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ రౌండ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ సిలబస్ చూద్దాం. మెయిన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక పర్సనాలిటీ టెస్ట్ ఒకటి మనకి యాడ్ అవుతుంది, చూద్దాం. దీంట్లో కూడా ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ అండ్ పాలిటీ అండ్ ఎకనామీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనాలిటీ టెస్ట్, ఇది ఒక్కటి మనకి దీంట్లో ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట మెయిన్స్ ఎగ్జామ్స్లో. ఈ పర్సనాలిటీ టెస్ట్లో మనకి క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్ నుంచి కావచ్చు, నెక్స్ట్ మనకి సెన్సిటివ్ టు ద జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ నుంచి, మనకి సోషల్ అవేర్నెస్ గురించి కూడా అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మిగతాదంతా మనకి సేమ్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇది కూడా మనకి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం అనమాట. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి అయితే ఉపయోగపడుతుంది. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి మనకి 20 మార్క్స్ అయితే వస్తాయి, అంటే 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. అర్థమెటిక్ వచ్చేసి మనకి 25 మార్క్స్ వస్తుంది. రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఇండియన్ హిస్టరీ వచ్చేసి 20 మార్క్స్కి అయితే అడుగుతారు. ఇండియన్ జియోగ్రఫీ కూడా మనకి 5 మార్క్స్ అయితే ఇస్తారనమాట, 5 మార్క్స్కి అడుగుతారు. ఇండియన్ పాలిటీ కూడా 10 మార్క్స్ అయితే ఉంటుంది.
ఇండియన్ ఎకనామీ వచ్చేసి 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఉద్యమం నుంచి అయితే ఒక 45 మార్క్స్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో వచ్చేసి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంటుంది, తెలంగాణ ఎకనామీ ఉంటుంది. ఈ రిలేటెడ్ వచ్చేసి మనకి ఒక 45 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది వచ్చేసి మనకి ఒక 10 మార్క్స్ అయితే అడుగుతారు అనమాట. దీంట్లో వచ్చేసి సోషల్ అవేర్నెస్ కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ వీటికి సంబంధించిన ఒక 10 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఇది వచ్చేసి మనకి జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్లో మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 3 ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఈ 3 నుంచి మనకి ఒక 20 to 25 అంటే ఒక 20 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఒక 15 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే ఈ పేపర్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు. ఈ మార్కింగ్ విధానం అనేది మనకి 1 to 5 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట.